సో కేంద్ర ప్రభుత్వం 2025 బడ్జెట్ పెట్టింది కదా, దాని గురించి మీ ఒపీనియన్? ఈరోజు శనివారం బడ్జెట్ పెట్టింది కేంద్ర ప్రభుత్వం. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మాలాంటి ఉద్యోగస్తులకు, మధ్యతరగతి కుటుంబీకులకు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ కన్నా కొంచెం పైన ఉన్నారో వాళ్ళ గురించి ఈ బడ్జెట్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే 2007-2006 వరకు కూడా 5 lakhsకి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుండే. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వరకు కూడా 8 lakhsకి ఉంది. ఇప్పుడు 12 lakhsకి చేసినారు. అండ్ 12 lakhs ప్లస్ 75,000 ఏవైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళకి ఎగ్జామ్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఉంది. బట్ ఏంటంటే ఇది కింది స్థాయి వరకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము ఐటీ ఫైల్ చేసుకుంటాము, ఎలా 12 లక్షల వరకు అంటే దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళు ధైర్యంగా ఐటీ ఫైల్ చేసుకోవచ్చు. 12 లక్షల వరకు కూడా 12 లక్షలు దాటితే మీకు ఏదైతే స్లాబ్లు ఉన్నాయో 0 to 4 lakhs అండ్ 4 to 7 lakhs, 7 to 12 lakhs వరకు 5%, 2% ఈరోజు బడ్జెట్లో పెట్టిన విధంగా అవి వర్తిస్తాయి. కానీ ఎటువంటి అపోహలకు పోనవసరం లేదు. ఎందుకంటే ఇది క్లియర్గా నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా చెప్పారు. ఇది మోడీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఈ ప్రభుత్వం చేస్తుంది అనే కాన్సెప్ట్తో తీసుకొని ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. మాలాంటి మధ్య వయస్కులకు, మధ్యతరగతి కుటుంబీలకు, ఉద్యోగస్తులు కానీ, ఎవరైతే చిన్న వ్యాపారస్తులు కానీ వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్. చెప్పండి, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ బడ్జెట్ సార్? It is okay, sir. Very fine. Now, middle class and poor people can get exemption of income tax. Income tax లో చాలా బెనిఫిట్ వస్తూ ఉంది. చాలా మందికి రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్కి వస్తూ ఉంది. 12 lakhs వరకు ట్యాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం 12 lakhs వరకు ట్యాక్స్ కట్టేది లేదు. నో ట్యాక్స్ ఫర్ ది 12 lakhs వరకు. సో ఇది మంచి విషయం అంటారా? మంచి విషయమే సార్. ఇది ఓన్లీ 3 lakhs ఇచ్చారు కదా, ఇప్పుడు 12 lakhs ఇచ్చారంటే ఈజ్ గ్రేట్ కదా. అది దట్ ఈస్ ద బెనిఫిట్ ఫర్ అస్. సీనియర్ సిటిజన్ మేము కూడా సీనియర్ సిటిజన్ మేము కూడా ఏదో కొంచెం ఇంట్రెస్ట్ కూడా వస్తుంది మాకు. అది పెన్షన్ ఒకటి రావడం లేదండి. అదొకటి మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అండర్టేకింగ్ పెన్షన్ లేదు. ఫ్యామిలీ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. అది ఇఫ్ దే అప్రూవ్ ఇట్ అట్లీస్ట్ 10,000 పర్ మంత్ అని ఇస్తే పర్వాలేదు. 1 lakh ఇస్తున్నారండి. ఇది 1,900-800 రూపీస్ ఫర్ పెన్షనర్స్కి. ఆ పబ్లిక్ సెక్టర్కి చాలా అన్యాయం. అందరికీ పెన్షన్ ఇస్తూ ఉన్నారు. మా పబ్లిక్ సెక్టర్ BHEL, HAL, MMTC, STC వీటికి అన్నీ పెన్షనే లేదు. ఫ్యామిలీ పెన్షన్ అని 1,000 రూపీస్, 1,200 రూపీస్. ఏమండి అది పెన్షన్? ఈరోజు మనకి ఏమీ బెనిఫిట్ లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో అప్రూవల్ చేసేస్తే విల్ బి మచ్ బెనిఫిటెడ్ సీనియర్ సిటిజన్స్. దట్ ఈస్ ద ఓన్లీ బెనిఫిట్ అండి. ఏదో చూడాలి ఇప్పుడు. ఇంకా బడ్జెట్ ఏం చేసినా ఇస్తామా అంటున్నారంట. అది బడ్జెట్లో చేసినారా లేదో పార్లమెంట్లో అప్రూవల్ చేస్తారో తెలియదు. ఇక మోదీ గవర్నమెంట్ చేయాల్సిందే. చేయలేదు. ఇప్పుడు కానీ రాలేదంటే ఇంకా రాదు. సీనియర్ సిటిజన్కి ఏం బెనిఫిట్ ఉండదు. పబ్లిక్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకంతా ఏం బెనిఫిట్ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి, బడ్జెట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు పెట్టిన బడ్జెట్ నిజం చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం చూస్తూ ఉంటాం, కొంతమంది కెమెరా ముందుకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళందరూ నోరు మూపియడానికి అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మంచి డెసిషన్ తీసుకుని మిడిల్ క్లాస్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా హ్యాపీగా ఇంత సంపాదించవచ్చు, ఇంతవరకు మీరు ట్యాక్స్ కట్టవచ్చు, దాని తర్వాత అయితే ఎక్స్ట్రా ఇంత ఉండిద్ది అని చాలా నీట్గా చెప్పారు. 12 లక్షల వరకు లిమిట్ పెట్టారు. దానికన్నా ఎక్స్ట్రా అయితే ట్యాక్స్ కట్టమంటున్నారు 5%. సో దాన్ని బట్టి మనకి ఎంత సంపాదన వచ్చింది ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మిడిల్ క్లాస్ వాడు ఎదగాలని బిజినెస్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు, అప్పులు తెచ్చి అవి చేస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ట్యాక్స్లకే పోతుంది. మళ్ళీ మనకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం ఏం లేదు. ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ మనకి సపోర్ట్ చేయట్లేదు అని బాధపడుతున్నారు. సో సెంట్రల్ గవర్నమెంట్ మంచి డెసిషన్ తీసుకుంది అనుకుంటున్నా. అది